యా అండ్ ప్రాజెక్ట్స్ గురించి వచ్చింది కాబట్టి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటా అనేది తర్వాత అడుగుతాను. బట్ కాకపోతే ఏంటంటే, సో హౌస్ ద లైఫ్ బిఫోర్ బిగ్ బాస్ అండ్ ఆఫ్టర్ బిగ్ బాస్ మీకు ఎలా అనిపిస్తుంది? ఇట్స్ గుడ్ అండి, బికాస్ బిఫోర్ బిగ్ బాస్ నేను యాజ్ అన్ యాక్టర్ చాలా మందికి తెలుసు, బట్ ఆఫ్టర్ బిగ్ బాస్ చాలా మంది దే ఆర్ టేకింగ్, అంటే లైక్ నంబర్ ఆఫ్ పీపుల్ దట్ నో మీ ఆర్ మోర్ కంపారిటివ్లీ. సో దట్స్ అ గుడ్ థింగ్, ఎందుకంటే ఇప్పుడు ఈవెన్ ఆ మార్కెట్ వాల్యూ ఫర్ అన్ యాక్టర్ అనేది స్క్రీన్ ప్రెజెన్స్. అఫ్ కోర్స్ మన యాక్టింగ్ పర్ఫార్మెన్సెస్ బట్టే ఒక సినిమా నుండి ఇంకో సినిమాకి ఆపర్చునిటీస్ వస్తాయి. బట్ బీయింగ్ ఆన్ అ రియాలిటీ షో, బీయింగ్ ఆన్ అ షో విచ్ ఇస్ మోస్ట్ కన్స్యూమ్డ్ బై తెలుగు పీపుల్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఆల్సో, ఇట్ ఈస్ అడ్వాంటేజెస్ ఫర్ షూర్. సో గుర్తింపు అయితే చాలా కనెక్ట్ అయ్యారు ఆడియన్స్ నాకు, విచ్ ఇస్ అ బ్యూటిఫుల్ థింగ్, బికాస్ వేర్ ఎవర్ ఐ గో దర్ సో మచ్ లవ్, పీపుల్ ఆర్ సో హ్యాపీ టు లుక్ ఎట్ మీ. సో వెన్ దే కమ్ టు మీ ఫర్ ద పిక్చర్స్ అండ్ ఆల్ ఆఫ్ దాట్, దే ఆర్ సో హ్యాపీ లుకింగ్ ఎట్ మీ. నాకు చాలా ఓవర్వెల్మింగ్గా చాలా ఐ ఫీల్ వెరీ హ్యాపీ, ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్ దట్ ఐ గాట్ ది ఆపర్చునిటీ. అండ్ ఆపర్చునిటీ రావడం ఒక వంత అయితే, జనాలు అంటే కనెక్ట్ అవ్వడం అనేది, సి బికాస్ పీపుల్ యూ కాంట్ మ్యానిపులేట్ పీపుల్. సో పీపుల్ ఆర్ ఎమోషనలీ వెరీ ఇంటెలిజెంట్. సో వెన్ దే కనెక్ట్ మీ, వెన్ దే ఆర్ కనెక్టెడ్ విత్ మీ ఫర్ మై పర్సనాలిటీ, ఇట్స్ అ బ్యూటిఫుల్ థింగ్. సో ఆఫ్టర్ బిగ్ బాస్ లైఫ్ ఇస్ డెఫినెట్లీ గుడ్. కానీ బిగ్ బాస్ తర్వాత ఇట్స్ అంటే అవకాశాలు సరిగ్గా రావు, అక్కడితోనే ఆగిపోతుంది. సో ఇలా అని చెప్పేసి ఒక పర్సెప్షన్ అయితే బాగా తిరుగుతూ ఉందన్నమాట. చాలా మంది కూడా మనం ఎందుకు అక్కడికి వెళ్ళడము వద్దు అని చెప్పేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎందుకు ఈ నెగిటివిటీ అనేది కూడా బిగ్ బాస్ చుట్టూ ఉంటుంది? వాట్స్ ద రీజన్? ఐ థింక్ వెన్ సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్ దెర్ ఆర్ టూ సైడ్స్ టు ఇట్, రైట్? సో I got associated with Big Boss because it's happening and I love it. It's an amazing show. That is my truth about Big Boss. It will never change. ఎందుకంటే ఇప్పుడు నేనేమనుకుంటానండి, లైక్ ఈ లైఫ్ అనేది ప్రతి ఒక్కరికి సేమ్ లైఫ్ ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ టు టర్న్ అన్ ఆపర్చునిటీ టువర్డ్స్ యువర్ సెల్ఫ్, యూ విల్ యూజ్ ఎవ్రీథింగ్ అండ్ మేక్ ఇట్ యువర్ లైఫ్. లేదు దానివల్ల అనేది ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఇట్ అండి. ఇప్పుడు నేను టు బీ వెరీ ఆనెస్ట్ చాలా మూవీస్ చేశాను, బట్ బికాస్ ఆఫ్ బిగ్ బాస్ పీపుల్ గాట్ టు నో మీ. అప్పుడు వాళ్ళు అసలు ఈమె ఏం చేసింది అని చెప్పి నా వర్క్కి పీపుల్ స్టార్టెడ్ వాచింగ్ మై వర్క్. ఓకే, ఇప్పుడు నేను సందేహం అనే ఒక సినిమా చేశాను, దాంట్లో కాప్ క్యారెక్టర్ నాకు వచ్చింది. ఇట్ వాస్ బికాస్ వాళ్ళు ఈ బిగ్ బాస్లో ఈ అమ్మాయి ఉంది కదా, ఈమెని పోలీస్ క్యారెక్టర్ చూసామంటే ఈజీగా అలా ఉంటుంది అని. అలా ఫర్ షూర్ నెగిటివిటీ మరి ఎందుకు అంటే మరి ఐ డోంట్ నో అండి, లైక్ ఐ డోంట్ సీ ఇట్ లైక్ దాట్. ఓకే, అండ్ ఐ థింక్ ఎవరైనా ఆ మైండ్ సెట్లో ఉన్న వాళ్ళని మీరు నెక్స్ట్ యూ హ్యావ్ టు, అంటే దే విల్ గివ్ ద రైట్ ఆన్సర్ మేబీ. బికాస్ ఫర్ మీ, నేను వెన్ ఐ థింక్ ఆఫ్ బిగ్ బాస్ ఐ రియలీ లవ్ ఇట్. ఇట్స్ అ బ్రిలియంట్ షో. ఎందుకంటే నాకు కూడా నా గురించి నా నెగిటివిటీస్ నాకు తెలిసాయి బికాస్ ఆఫ్ ద షో. అంటే నా వరకు నేను చాలా మంచి స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నాను అని తెలిసినప్పుడు నా గురించి కూడా వెన్ ఐ వాచ్డ్ బిగ్ బాస్ బై మై సెల్ఫ్, ఐ వాస్ లైక్ నాకు కూడా చాలా ఐ నీడ్ టు వర్క్ ఆన్ మై సెల్ఫ్, ఐ నీడ్ టు కామ్ డౌన్. సో నా గురించి కూడా నాకు తెలియజేసిన షో అది. ఓకే, సో ఐ సీ ఇట్ యాజ్ అ పాజిటివ్ థింగ్. అండ్ ఇంకొకటి ఏంటంటే, యూజువల్లీ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ గ్రూప్లో అంటే ఆ సీజన్లో ఎవరైతే చేస్తారో కొంతమంది కనెక్ట్ అయిపోయి వాళ్ళతోనే ఎక్కువ కాలం ఉండడం కానీ, సో అలా ఫ్రెండ్షిప్ అనేది ఉండడం కానీ అలా జరుగుతూ ఉంటుంది. అండ్ మీ విషయంలో అయితే యానీ మాస్టర్తో ఉందని అని నాకు తెలిసింది. కానీ మిగతా వాళ్ళతో ఎందుకు అంత కనెక్టివిటీ అనేది ఉందా లేదా? సో యానీ మాస్టర్తో వీఆర్ వెరీ క్లోజ్ అండి. లైక్ షీ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ మీ, ఐ నో ఎవ్రీథింగ్ అబౌట్ హర్, వీఆర్ క్లోజ్. అంటే ఫీమేల్ ఫ్రెండ్షిప్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి, రైట్, సర్ప్రైజింగ్లీ. బికాజ్ అక్కడ మేము ఫస్ట్ అందరూ అమ్మాయిలే బయటకు వచ్చారు, కానీ బయట చెప్పాలి అంటే ఇప్పుడు యానీ మాస్టర్తో మై ఫ్రెండ్షిప్ ఇస్ వెరీ స్ట్రాంగ్. అండ్ రీసెంట్గా ఇప్పుడు కాజల్ కానీ సిరి కానీ, అంటే మేము హౌస్లో అంత ఏమీ, ఇంకా కాజల్తో నేను ఎంతో కొంత మాట్లాడాను కానీ అంటే బయటికి వచ్చాక ఇట్స్ గుడ్ అండి దట్ దే పుట్ అన్ ఎఫర్ట్ టు కనెక్ట్ విత్ ఈచ్ అదర్. ఓకే, దట్స్ గుడ్, అది ఉండాలి. అంటే బాగా క్లోజ్ అంటే ఫర్ షూర్ ఇట్స్ యానీ మాస్టర్. ఫర్ షూర్ ఐ మీన్ ఏమంటారు టచ్ విత్ జెస్సీ ఈజ్ ఆల్వేస్ ఇన్ టచ్. ఇప్పుడు రీసెంట్గా కాజల్ వాజ్ ఇన్ టచ్, ప్రియా గారు, రవి, వీళ్ళంతా కూడా నాది ఏకమన్న సినిమా రిలీజ్ అయినప్పుడు వాళ్ళంతా కూడా సన్నీ కూడా రీసెంట్గా హీ ఓపెన్డ్ సలూన్. శ్రీరామచంద్ర ఈజ్ అ బ్యూటిఫుల్
హ్యూమన్ బీయింగ్ అండి. యా ఈజ్ అ లవ్లీ పర్సన్. సో వీళ్ళందరితో టచ్లో ఉన్నాను. అండ్ ద బెస్ట్ పార్ట్ ఇస్ హౌస్లోనే కనెక్షన్ కాదండి. నాకు నవంబర్లో దెర్ వాజ్ అ ఫైర్ యాక్సిడెంట్ దట్ హ్యాపెండ్ అట్ మై ప్లేస్. నా ఎంటైర్ రూమ్ అంతా బర్న్ అయిపోయింది. ఓ సో ఐ లివ్ విత్ మై ఫాదర్. ఓకే సో వేరే ప్లేస్కి షిఫ్ట్ అయ్యాము. బట్ నా రూమ్, నా థింగ్స్, ఎవ్రీథింగ్ గాట్ బర్న్డ్. సో ఈ సిచ్యువేషన్లో వాళ్ళు అంటే యానీ మాస్టర్ చాలా మోరల్ సపోర్ట్ ఇచ్చారు. అండ్ ఈవెన్ యునో శ్రీరామచంద్ర కూడా వాళ్ళు మోరల్ సపోర్టే కాకుండా యానీ మాస్టర్ షీ గేవ్ సమ్ అమౌంట్ టు మీ. నేను అడగలేదు. అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే తను మేబీ షీల్ బిల్డ్ హర్ సెల్ఫ్ అగైన్. ఇప్పుడు ఐ లివ్ విత్ మై ఫాదర్ బట్ స్టిల్ దట్ ఈస్ అ వెరీ స్వీట్ గెస్చర్ ఫ్రమ్ దేర్ ఎండ్. సో కాజల్ చెక్డ్ ఆన్ మీ, రవి చెక్డ్ ఆన్ మీ, జెస్సీ కాల్ చేశాడు. సో ఆ కనెక్షన్ అంటే దే నైస్ పీపుల్ అండి. దేర్ మంచిగా అనిపించింది నాకు. కానీ స్టిల్ ఆ ఫ్రెండ్షిప్స్ అనేది అందరూ యూజువల్లీ వ్యూవర్స్కి ఏమనిపిస్తుంది అంటే వీళ్ళు ఇంట్లో ఉన్నంత వరకు వెళ్ళారా, బయటకు వచ్చిన తర్వాత సో వెళ్ళిపోతారు అని అనుకుంటారు. కానీ బట్ మీరు ఇలా చెప్తూ ఉంటే ఫ్రెండ్షిప్ అనేది కొంతమంది విషయంలో మాత్రం కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు శ్రీరామ్ అయితే ఆ పాయింట్ ఆఫ్ టైంలో జలక్ దిక్లాజా షో చేస్తున్నాడు. ఇలా యానీ మాస్టర్ చెప్పినమ్మంటే ఓ అవునా అని చెప్పి దేవసం అంటే అవసరం లేదు. అంటే బికాస్ అక్కడ మనం ఎక్స్పెక్ట్ చేసేది వాళ్ళ నుండి మోరల్ సపోర్ట్. అది వాళ్ళ గెస్చర్. అంటే ఆ టైంలో షీఈ్ లో, ఇప్పుడు షీ హాస్ టు బిల్డ్ హర్ సెల్ఫ్, షీఈ్ అన్ యాక్టర్. వాట్ కెన్ ఐ డూ యాజ్ అ ఫ్రెండ్? సో అది ట్రూ ఫ్రెండ్షిప్. బికాస్ హీ వాజ్ ద ఫస్ట్ పర్సన్ హూ టైడ్ అ ఫ్రెండ్షిప్ బ్యాండ్ టు మీ ఇన్ బిగ్ బాస్ హౌస్. యాక్షన్ స్పీక్ లౌడర్ దాన్ వర్డ్స్ అండి. కరెక్ట్. సో దట్ కన్సర్న్ అది త్రూ అ కాల్ రవి కావచ్చు, కాజల్ కావచ్చు, జెస్సీ కావచ్చు, దే కాల్డ్. సో ఐ థింక్ మా సీజన్లో అంతా కూడా దే వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్స్. ఓకే. అండ్ శ్వేత వర్మ అనేటప్పటికీ కొంచెం టామ్ బాయ్ అండ్ కొంచెం చూడగానే సో ఎవరైనా కానీ అబ్బాయిలు ఒక్క నిమిషం ఆలోచిస్తారేమో. మీ ఒపీనియన్ ఏంటి? మీరు ఫస్ట్ టైం చూసినప్పుడు అది చెప్పండి. ఆలోచిస్తారేమో యూజువల్లీ. కానీ సో ఎవరైనా కానీ ఇచ్చి పడేస్తా అనే టైప్లో ఉంటారు. కాదు, మీరు నన్ను ఫస్ట్ టైం కలిసినప్పుడు మీ ఒపీనియన్ ఏంటో మీరు చెప్పండి. ఒపీనియన్ ఇస్ అంటే పర్సన్తో నేను మాట్లాడిన తర్వాతే నాకంటే ఒక ఒపీనియన్ అని వస్తుంది. ఇట్ వాస్ నైస్, స్వీట్. ఓకే, చూసినప్పుడు ఏమనుకున్నా చెప్పండి. చూసినప్పుడు అంటే ఏం పెద్ద ఒపీనియన్ అనేది ఏం రాదండి. ఒక పర్సన్తో ట్రావెల్ అయితేనే మనకు ఒక ఒపీనియన్ అనేది వస్తుంది. ఎస్.